ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరణాత దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి బలపరిచిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాత. అలాగే దేవుడు చూపిన కృపను బట్టి ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ మెసేజెస్ విని మాకు కాల్స్ చేసి ఎంతగానో మమ్మల్ని బలపరుస్తున్నారు. మీ ప్రార్థన అవసరతలు చేయించుకుంటూ ఉన్నారు. అందుబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందన మరణాత. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబోయే మాటలు మేబీ చాలామందికి కొద్దిగా ఇబ్బందిగానే ఉండుండొచ్చు. చాలామందికి ఆశీర్వాదం అంటే చాలా రిసీవ్ చేసుకోవడానికి బాగుంటుంది. గిఫ్ట్స్ అన్నా, బ్లెస్సింగ్స్ అన్నా, ఏదైనా సరే మనం పొందుకుంటున్నాం లాభం అంటే అది మనకి చాలా ఆనందం ఇస్తుంది. కానీ మనం ఏదైనా ఇవ్వాలి అంటే, ఏదైనా నేర్చుకోవాలి అంటే, కొత్తదనాన్ని మనం పొందుకోవాలి అంటే, ఒక గద్దింపు మాటలైతే ఇట్లాంటివి ఏమన్నా అంటే కనుక కొంచెం ఇబ్బందిగా వింటారు. కానీ దేవుడు ఏది మాట్లాడినా మనందరికీ ఏదో ఒకటి నేర్పించడానికి ఆయన గ్రహించుకోవాలి. ఏదో ఒకటి దేవుడు మనందరికీ తెలియచేయడం కోసమే ఆయన ఏదో ఒక మర్మం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్దాం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటి అంటే దశమ భాగము, ఆఫరింగ్స్. ఈ దశమ భాగము అంటే ఏంటి, అసలు ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, అసలు ఇస్తే లాభం ఏంటి, ఇవ్వకపోతే నష్టం ఏంటి అనే విషయం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దశమ భాగము ఎవరి సొత్తు, అసలు ఈ దశమ భాగము ఏంటి, దీనికి ఉన్న స్పెషాలిటీ, దశమ భాగం కంపల్సరీ ఇవ్వాలా, దశమ భాగము క్రిస్టియన్స్గా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందా, ఇంత పర్సెంట్ అంటూ ఏమైనా ఉందా అనేవి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటిదాకా మీరు ఒకవేళ దశమ భాగాలు ఇస్తూ మీ చర్చ్కి ఎంకరేజ్మెంట్గా ఉంటూ దేవుని యొక్క మాట ప్రకారముగా మీ యొక్క దశమ భాగంలో దేవుడికి ఇస్తే మంచిదే. ఇంకా నువ్వు విని ఇంకా నువ్వు బలపడండి. ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పటిదాకా దశమ భాగాన్ని అంత లెక్క చేయట్లేదేమో, కానీ దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్న ప్రకారము ఈ దశమ భాగము ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, రోజు మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి దేవుని యొక్క మాటలు చాలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. లేవి కాండము 27వ అధ్యాయము 30వ వచనం, లేవి కాండము 27వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తే దశమ భాగము దేవునిది అని రాయబడి ఉంది. మనం చాలా క్లారిటీగా అక్కడ రాయబడి ఉన్న మాట లేవి కాండము 27వ అధ్యాయము 30వ వచనంలో దశమ భాగము దేవునిది. ద ఆఫరింగ్ ఈజ్ బిలాంగ్స్ టు ది గాడ్. అంతే. ఇప్పుడు చూడండి, పలానా ఏదైనా వస్తువు నాది అన్నాను అంటే ఆ వస్తువు ఎవరికి చెందుతుంది? ఖచ్చితంగా నాకు మాత్రమే చెందుతుంది. ఈ మైక్ నాది అంటే ఇది నాకు మాత్రమే చెందుతుంది తప్ప మీకు అవ్వదు. ఎందుకంటే నేను చాలా క్లియర్గా చెప్పాను, ఇది నా వస్తువు, ఇది నాది, ఇది నాకు చెందినది, కాబట్టి ఇది నాది మాత్రమే అవుతుంది. అదే రీతిగా మీ దగ్గర ఉన్న ఏ వస్తువైనా అది మీదైతే మీది మాత్రమే, ఎదుటివారిది అవ్వదు కదా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దశమ భాగము దేవునిది, దశమ భాగము నాది అని దేవుడు మనందరితో కూడా చెప్తూ ఉన్నారు. దేవుడు మనకిచ్చినవి ఒకటా రెండా అని మనం చూస్తే ఒకటి కాదు, రెండు కాదు, అసలు ఎన్ని అంటే లెక్కలేనన్ని కార్యాలు, లెక్కలేనన్ని బహుమానాలు దేవుడు మన జీవితంలో ఇచ్చాడు. ఇంకా బాగా చెప్పాలి అంటే తల్లి గర్భంలో ఒక పిండము రూపింపబడాలి అంటే ఒక స్త్రీ కానీ, ఒక పురుషుడు కానీ, ఒక బేబీ బాయ్ కానీ, గర్ల్ కానీ అక్కడ పిండంలో తయారవ్వాలి అంటే ఆ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్లోంచి ఒక్కటి మాత్రమే తల్లి గర్భంలోకి వెళ్ళాలి. అంటే
అక్కడే దేవుడు ఏం చేశాడు? మనందరికీ విజయాన్ని ఇచ్చాడు. అంతేకాదు, తల్లి గర్భంలో పడిన క్షణము నుంచి ఎంతమంది మరణిస్తున్నారు, ఎంతమందికి అబోషన్స్ అవుతున్నాయి, ఎంతమందికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ అని చెప్పి, ఏదో ఒక డ్యామేజ్ అయిందని చెప్పి ఎంతమందికి ఎన్ని డ్యామేజెస్ అవుతున్నాయి, ఎంతమందికి మధ్యలో 8 monthsలో కూడా బేబీని బయట తీస్తున్నారు. ఎన్ని రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని రకాలుగా మనం చూస్తూ ఉన్నాము, ఇన్ని మాటలు మనం వింటూ ఉన్నాం. మరి దేవుడు తల్లి గర్భంలో పిండంగా రూపింపబడింది ఒక అద్భుతం. అయితే రూపింపబడిన మనల్ని దేవుడు మరలా ఆ తల్లి గర్భములో 9 నెలలు మనల్ని భద్రపరిచి 9 నెలల తర్వాత మరలా నెల పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కాపాడి ఇన్ని సంవత్సరాలు దేవుడు భద్రపరిచాడు అంటే ఏమి రుణం తీర్చగలమండి? ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి, ఎన్ని అపాయాలు వచ్చినాయి, ఎన్ని భయంకరమైన పరిస్థితులు, ఎన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ మనం ఫేస్ చేశాము, ఎన్ని అప్పుల బాధలు మనం ఎదురు చూసాము, ఎన్ని బలహీనతలు మీరు ఎదురు చూశారు, మీ చుట్టుప్రక్కల నుంచి ఎన్ని గొడవలు మీ వైపుకి వచ్చాయి, సంఘంలో ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని ఆటంకాలు మీకు వచ్చాయి, ఆర్థికంగా ఆటంకాలు, ఒక్కొక్కసారి తినడానికి తిండి లేని పరిస్థితులు, ఇటువంటివి మీరు ఎన్నో చూస్తుంటారు. మరి ఇన్ని దేవుడు మీకు ఎన్నో అద్భుతాలు చేసి రోజు స్ట్రాంగ్గా మిమ్మల్ని నిలబెట్టి దేవుడు మీరు ఫేస్ చేసిన ప్రతి బాధ, ప్రతి అడ్డంకము, ప్రతి వాటి నుంచి కూడా విడుదల కలగ చేసి ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఆయుష్వంతులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు అంటే మీరు దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞత అనేది చెల్లించాలి. కృతజ్ఞత అనేది కంపల్సరీగా ఉండాలి. ఉదాహరణకి ఒక పిల్లవాడు లిఫ్ట్ అడిగి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎవరైనా దింపారు అంటే లిఫ్ట్ మీద ఖచ్చితంగా దిగిపోయిన తర్వాత చెప్పే మాట ఏంటి అంటే థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే కృతజ్ఞత కలిగి. థ్యాంక్స్ అంటే వాళ్ళకి తెలిసింది ఏమనంటే నేను నడిచి రాకుండా నన్ను అక్కడి నుంచి అక్కడికి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి నేనేం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఒక పెన్ ఎవరి దగ్గరైనా పెన్ లేనప్పుడు లేదా పెన్సిల్ లేనప్పుడు ఎవరైనా ఇస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. అంటే మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఇక్కడ దాన్ని కృతజ్ఞత కలిగి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. కృతజ్ఞత అనేది చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకం మనుషులకి చెల్లిస్తున్న నీవు, అక్కడి నుంచి ఇక్కడ దింపితే చెల్లిస్తున్న నీవు ఏదో ఒక పెన్ లేదంటే ఒక 1000 రూపాయలు లేదంటే ఒక 10,000 ఒక 1,00,000 రూపాయలు అప్పిస్తే థ్యాంక్స్ అండి అని చెప్తున్నా నీవు. మరి దేవుడు నువ్వు తల్లి గర్భములో పిండముగా రూపింపబడిన క్షణము నుండి ఈ క్షణము దాకా నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలకి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారు. అసలు మీరు కృతజ్ఞత లేని వారిగా ఉంటే దేవుడికి మనం ఎప్పటికీ కూడా ఇష్టలుగా ఉండలేం. We need to thankful to the Lord for what God given to us. What God provide to us, we need to thank to everything. ప్రతి విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. కృతజ్ఞత ఎలా కలిగి ఉండాలి? దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఆయనకి ఇచ్చే కదా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన మనకి చేసిన చాలాసార్లు పాటలు వింటూ ఉంటారు. ఒకళ్ళు అన్నారంట, క్రైస్తవులు పాటలు పాడరు, అబద్ధాలు చెప్పరు కానీ అబద్ధాలు పాడతారు అని. ఏం చెప్పారండి? క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడరు. అఫ్కోర్స్ ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ భక్తుడు చెప్పిన మాట ఏంటంటే క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడరు కానీ పాడతారంట. అంటే అంటారు ఏమనంటే యేసయ్య నీవే నా ప్రాణం అంటారు. యేసయ్య నిజంగానే ప్రాణమా? కాదు. యేసయ్య నీకేమిచ్చినా నీ రుణం తీర్చుకోగలను అంటారు. తీర్చుకునే ఛాన్స్ వచ్చినా మనం తీర్చుకోం. యేసయ్య నేను నీకేమిచ్చి నీ ప్రేమకి వెల కట్టగలను అంటాం. చేయగలమా? చేయలేం. అంటే సరే పోనీ ఏదో ఒక దేవుడిని స్తుతిస్తూ పాటలు పాడుతున్నాం, మహిమపరుస్తున్నామంటే దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో ప్రతి విషయంలో కూడా మనం ముందుండే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఏ విషయంలో ఉండాలి అంటే ముఖ్యముగా దశమ భాగము ఆ వర్డ్లోనే ఉంది. దశమ భాగము 10% మన పాత నిబంధన ప్రకారము 10% అంటే దీనికంటే ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఈ యొక్క దశమ భాగంలోనే కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కరికి మాత్రమే చెందింది కాదు. దశమ భాగం అనేది దైవజనుల చేతిలో పెట్టాల్సింది. ఈ దశమ భాగము డివైడ్ చేయవలసిన కేటగిరీస్ ఏంటంటే, 1 ఆ దైవజనుల కుటుంబానికి తీసుకోవాలి. ఇక 2వ భాగము వారి సంఘానికి తీసుకోవాలి, సంఘ అభివృద్ధి కోసం. 3వ భాగము దేశంలో ఉన్న పేదవారు అనాథుల కోసం తీయాలి. 4వ భాగము విధవరాండ్రుల కోసము తీయాలి. ఇలాగా మనం ఇచ్చే దశమ భాగాన్ని డివైడ్ చేసుకుంటూ, అంటే వీళ్ళ కోసం ఇంత ఖర్చు పెట్టాలి, వాళ్ళ కోసం ఇంత ఖర్చు పెట్టాలి అని డివిజన్ చేసుకుంటూ, సెగ్మెంట్ చేసుకుంటూ ఈ దశమ భాగాన్ని అనేది దేవుడు ఆ కాలంలో చెప్పారు.
ఈ దశమ భాగం ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలి. ఎందుకంటే 12 గోత్రములలో 11 గోత్రములకి దేవుడు కేటగిరీస్ చెప్పి మీరు ఈ పని, మీరు ఆ పని, మీరు ఈ పని చేసుకోండి అని చెప్పేసి 11 గోత్రాలకి దేవుడు వర్క్ అప్పగించినప్పుడు మిగిలిన ఒక్క గోత్రము, ఆ గోత్రమే లేవీ గోత్రం. అయితే ఈ లేవీయులకు వీరు అడుగుతున్న, దేవా ఈ 11 గోత్రాలకి మీరు చెప్పారు, చాలా బాగుంది, కానీ మరి మా పరిస్థితి ఏంటి? మరి మేమెలా ఫుడ్ తినాలి? మేమెలా మా కుటుంబాన్ని పోషించుకోవాలి? మరి మేమేంటి అని అడిగినప్పుడు ఈ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, లేవీయులకి మీకు అప్పగించబడిన పని ఏంటంటే ఈ 11 గోత్రాల కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 11 గోత్రాల కోసం మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన నేను ఆలకించి నేను వారిని ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదంలో వారు ప్రతి ఒక్క మొదటి వంతు కూడా మీకు తెస్తారు. దశమ భాగము వారు సంపాదించిన దాంట్లో 10% మీకు తెచ్చిస్తారు అని దేవుడు లేవీయులకు చెప్పడం జరిగింది. అంటే ఇది ఎంత మాత్రము కూడా కంపల్సరీ ఇవ్వాలా అంటే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే 11 గోత్రాలకి దేవుడు పోషణ పెట్టాడు, కానీ 12వ గోత్రానికి దేవుడు ఏ పోషణ పెట్టలేదు. ఈ 11 గోత్రాలకి వచ్చిన ఆశీర్వాదాన్ని బట్టే ఈ 12వ గోత్రం పోషింపబడాలి. ఈ 12 గోత్రంలోకి వచ్చిన ఆశీర్వాదమే సంఘానికి ఖర్చు పెట్టాలి. ఇందులోకి వచ్చిన ఆశీర్వాదమే పేదవారికి ఖర్చు పెట్టాలి, విధవరాండ్రులకు ఖర్చు పెట్టాలి అని దేవుడు సిగ్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ మాటలు వింటున్న మనము ఇది ఎంత మాత్రము అటు ఇటుగా ఉండేది కాదు. దశమ భాగము అంటే దేవుడు ఎన్నుకున్నది. హల్లెలూయా. విచ్ చూజన్ బై ద లార్డ్, దేవుడి చేత ఎన్నుకోబడింది. విచ్ సెట్ బై ద లార్డ్, దేవుని చేత చెప్పబడింది ఈ దశమ భాగము. హల్లెలూయా. కాబట్టి ఈ దశమ భాగం గురించి దేవదాసయ్య గారు ఒక చక్కని మాట అన్నారు. ఏమనంటే, దేవునికి ఇచ్చుటకై చాపిన చేతిని దేవుడు రిక్తముగా తిరిగి పంపడు. ఎంత చక్కని మాట అంటే, ఇది విన్నప్పుడు నాకు చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే దేవుని కోసం చాపిన చేతిని రిక్తముగా పంపించాడు, ఉత్తి చేతులుగా పంపించాడు, ఏమీ లేదు అని ఒక డిసప్పాయింట్మెంట్తో పంపించాడు. కానీ నువ్వు దేవుని కోసం ఇస్తే దేవుడు మరలా ఏం చేస్తాడు? 2 అంతల దీవెన ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడి కోసం నువ్వు ఏదైతే ఇస్తున్నావో అది ఏది మాత్రం ఉంచుకునే దేవుడు కాదు. మా డాడీ చెప్తూ ఉంటారు, నువ్వు దేవుడి కోసం ఏది చేసినా పిల్ల వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు. బహుశా ఈ లోకంలో వాళ్ళు వడ్డీలే అసలు అప్పులే సరిగ్గా తీర్చకపోవచ్చు, కానీ మన దేవుడి కోసం నువ్వు ఒక్కసారి స్తుతి అంటే చాలు, దానికి కూడా తగిన జీతాన్ని దేవునికి సమకూరుస్తాడు. నువ్వు ఒక్కసారి మోకరించి కన్నీరు కారిస్తే దానికి తగిన జీతాన్ని నీకు సిద్ధపరుస్తాడు. నువ్వు ఒక్కసారి దేవుడి నామాన్ని దేవా అని చెప్పి నువ్వు మహిమపరిస్తే దానికి కావాల్సిన జీతాన్ని నీకు సిద్ధపరుస్తాడు. ఇలా చెప్తూ పోతే నువ్వు దేవుడి కోసం ఏది చేసినా దానికి ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుడి కోసం నీ చేయినిస్తే, దేవుడి కోసం నీవు అర్పిస్తే దాన్ని ఎంత మాత్రము ఉత్తి చేతులతో డిసప్పాయింట్మెంట్తో పంపించాడు, కానీ అంతే యాక్టివ్నెస్గా వెనక్కి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తే ఇంకొకటి చెప్పారు దేవదాసయ్య గారు చక్కని మాట ఏంటంటే, దశమ భాగం ఇచ్చే ధనవంతులు తక్కువ మంది ఉన్నారు, దశమ భాగం ఇవ్వని దరిద్రులు ఎక్కువ మంది ఉన్నారంట. ఎవరున్నారండి? దశమ భాగం ఇచ్చే ధనవంతులు చాలా తక్కువ మంది ఉన్నారు. దశమ భాగం ఇస్తే ఖచ్చితంగా వారి దశ తిరుగుతుంది అని దేవదాసయ్య గారు చెప్పారు. దశమ భాగం ఎవరైతే ఇస్తారో వాళ్ళ దశ తిరిగిపోతుంది. అంటే ఈ దశమ భాగం ఇచ్చి ధనవంతులైన వారు చాలా తక్కువ మంది, దశమ భాగం ఇవ్వకుండా దరిద్రులు అయిపోయి ఉన్న వారు ఎక్కువ మంది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు మీరు గమనించాలి, దశమ భాగంలో ఆశీర్వాదము దాగుంది. దశమ భాగంలో మీ దశ తిరిగే ఒక సూత్రం దాగి ఉంది. దశమ భాగంలో మీ యొక్క భవిష్యత్తుకి రావాల్సిన ఆశీర్వాదము ఈ దశమ భాగంలోనే, ఈ ఆఫరింగ్స్లోనే దాగుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎవరికి ఇవ్వాలి అంటే దశమ భాగం ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయొచ్చా? లేదంటే సంఘంలో సంఘ పెద్దలు ఉంటారు వారికి ఇచ్చేయొచ్చా? లేదంటే మరికొద్ది మందికి ఉన్న మరొక పెద్ద డౌట్ ఏంటంటే, మేము ఎక్కడ ప్రార్థన చేయించుకుంటే అక్కడ ఇచ్చేయొచ్చా? ఇవ్వకూడదు అట్లా. మరి ఎవరికి ఇవ్వాలి అని మనం చూస్తే మలాకి 3:10లో దేవుడు చెప్తున్న మాట, సంఘానికి దశమ భాగం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలండి? సంఘానికి దశమ భాగం ఇవ్వాలి. మరొక మాట చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలో యాజకునికి దశమ భాగం ఇవ్వాలి. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఎవరికి దశమ భాగం ఇవ్వాలి?
ఒకటి సంఘానికి, 2 యాజకులకి. సంఘానికంటే మనం తీసుకొచ్చి దశమ భాగము బలిపీఠం మీద పెట్టేలేం కదా. అంటే ఈ 2 అంటే సంఘానికి యాజకునికి అంటే ఒక యాజకుడికి మనం ఏం చేయొచ్చు, దశమ భాగాన్ని ఇచ్చేయచ్చు. కానీ చాలా మందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయొచ్చా అంటే, ఎవరికి పడితే అంటే మా కోసం ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఇచ్చేయొచ్చా, కాదు. అది మీరు నార్మల్గా కానుకలు ఇచ్చుకోండి. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకోసం ప్రార్థన చేశానంటే మీరు నాకు కానుకలు ఇవ్వచ్చు కృతజ్ఞత కలిగి. లేదంటే వేరే దైవజనులు మీకోసం ప్రార్థన చేశారంటే కృతజ్ఞత కలిగి కానుకలు ఇవ్వండి, అది మీ డబ్బుల్లో. కానీ దశమ భాగం అనేది మీ ఆత్మీయ సంఘానికి, మీ తల్లి సంఘానికి, ఆత్మీయ తండ్రికి మాత్రమే సొంతమైనది. చాలామంది ఈ దశమ భాగాన్ని కూడా ముక్కలు చేస్తూ ఉంటారు. ఒక సంఘానికి ఇంత, ఒక సంఘానికి అంత, మరో సంఘానికి ఇంత. ఇది చాలా రాంగ్. ఎందుకంటే దశమ భాగము నువ్వు ఎక్కడైతే బలపడుతున్నావో, ఎక్కడైతే రక్షింపబడ్డావో, ఎక్కడైతే నీ ఆత్మ దేవునికి అప్పగించబడిందో, ఎక్కడైతే నీ ఆత్మ బలపడుతుందో, ఎక్కడైతే నీ ఆత్మ దేవుని దర్శనాన్ని పొందుకుంటుందో అక్కడ మాత్రమే నీ దశమ భాగం చెల్లించాలి. అంతే తప్ప నేను ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ గారికి, నేను వారానికి వచ్చి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, ఆ పాస్టర్ గారికి ఇస్తాను అంటే అది దశమ భాగం అనిపించుకోదు. కాబట్టి దశమ భాగం ముక్కలు చేయడం అనేది అంత మంచి విషయం కాదు. కనుక దశమ భాగం ఏం చేయాలి, మన ఆత్మీయ తండ్రికి, మన తల్లి సంఘానికి మాత్రమే చెల్లవలసిందిగా మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపం చాలా కష్టపడతారు, పొద్దున్నే వెళ్తారు, సాయంత్రం దాకా కష్టపడి వచ్చి ఆ జీతం అంతా కూడా, ఆ పని అంతా, కూలి పని, పనికి తగ్గ జీతం అంతా కూడా చిల్లి సంచిలో వేసినట్టు ఉంటుంది. చూడండి, చిల్లి సంచిలో డబ్బులు కానీ ఏదైనా సరే వేయండి, ఏమైపోతుంది, కారిపోవడం మొదలవుతుంది కదా, పడిపోవడం మొదలవుతాయి. అదే రీతిగా చాలామంది జీవితాలు ఈరోజు ఇలాగే ఉన్నాయి. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉన్నారు, ఎంతో కష్టపడి వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నలిగిపోయి చెమటూచి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. కానీ వారి సంపాదన చిల్లి సంచిలో వేసినట్టు ఉంటుంది. అంటే వారి సంపాదన అంతా కూడా ఏదో బలహీనతలకు హాస్పిటల్కి వెళ్ళిపోవడమో, టెస్టులకని వెళ్ళిపోవడమో, అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ వెళ్ళడమో, లేదంటే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్స్ చుట్టూ కడుతూ తిరగడమో, లేకపోతే వాళ్ళ పిల్లలు ఏదో వాళ్ళ పిల్లల భవిష్యత్తుల కోసం ఏవేవో చేయడమో, ఇలాగా వారి సంపాదిస్తున్న సంపాదన అంతా కూడా వ్యర్థముగా వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్నే చిల్లి సంచిలో వేసినట్టు అని చెప్పొచ్చు. కానీ ఈరోజు దేవుడి మీద ఆధారపడి నువ్వు నిజముగా సంపాదిస్తే ఏ ఒక్క సంపాదన కూడా చిల్లి సంచిలో వేసినట్టు ఉండకూడదు, ఏ ఒక్కటి కూడా వ్యర్థముగా ఉండకూడదు. ప్రతిదీ కూడా, ప్రతి రూపాయి కూడా మీకు, మీ కుటుంబానికి కూడా ఆశీర్వాదకరముగా మార్చబడాలి. హల్లెలూయా. చాలామంది అన్ని ఖర్చులు చేస్తారు, ఒక్క దశమ భాగం సరికి వచ్చేసరికి ఎందుకు ఆలోచిస్తారు. మీకు ఉదాహరణకు ఒక ఉపమానం చెప్తాను చూడండి. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో భర్త చాలా చక్కగా సంపాదించి తీసుకొచ్చాడు. అయితే ఈ డబ్బులన్నీ కూడా సంపాదించి తీసుకొచ్చిన ఈ భర్త పిల్లలు ఫీజు కట్టేశారు. ఫస్ట్లోని వాళ్ళు ఏం చేశారంటే కొద్దిగా డబ్బులు తీసుకెళ్ళి పక్కన పెట్టారు. దేనికి, దశమ భాగానికని. చాలా మంచి కుటుంబం, పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు పిల్లలు ఫీజు కట్టేశారు. ఇప్పుడు హౌస్ అతనికి పాలకి డబ్బులు ఇవ్వాలి, కట్టేశారు. నెక్స్ట్ కార్కి పెట్రోల్ డీజిల్ అన్నీ వేయించి సర్వీసింగ్ చేయించాలి, అవన్నీ చేయించుకున్నారు. హౌస్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా తెచ్చుకున్నారు. ఇంట్లోకి కావాల్సిన సరుకులు, కిరాణా సరుకులు అన్నీ కూడా తెచ్చుకున్నారు. పిల్లలకు కావాల్సిన కొత్త బట్టలు, భార్యకు కావాల్సినవన్నీ కూడా కొని అంత బాగానే ఉంది. ఇప్పుడు ఒకటి మిగిలిపోయింది. అదేంటి అంటే ఇంటి అద్దె కట్టాలి. ఇప్పుడు డబ్బులు చూస్తే లేవు. వీళ్ళకి గుర్తుకొచ్చేది ఏం గుర్తుకొచ్చింది అంటారు, దశమ భాగం. ఇది ఉంది కదా పక్కన ముందరే దాచిపెట్టారు కాబట్టి వెంటనే వీళ్ళకి ఏం గుర్తుకొచ్చింది, పోన్లే పాస్టర్ గారు ఏమి అన్నారు, పోన్లే ఈ 2 రోజుల తర్వాత ఇద్దాం, లేదంటే వచ్చే నెల ఈ నెలది ఆ నెలది కలిపి ఇచ్చేద్దాము అని చెప్పేసి ఏం చేశారు, ఆ దశమ భాగం డబ్బులు తీసుకొచ్చి రెంట్ కట్టేశారు. ఇలాగా ఎంతోమంది ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈ దశమ భాగాన్ని ఏం చేస్తూ ఉన్నారు, వ్యర్థముగా దశమ భాగాన్ని దేవుని కొరకు
వాడాల్సింది అనేక రకరకాలుగా. అదే టైంలో ఇంకోటి ఏమైనా చేయాలి అంటే, కార్ సర్వీసింగ్ చేయించాలంటే గుర్తుకొచ్చేది దశమ భాగం, ఇంకోటి ఏమైనా చేయాలంటే గుర్తుకొచ్చేది దశమ భాగం. ఇలాగా వారి దశమ భాగాన్ని వ్యర్థముగా ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దశమ భాగం ఇవ్వడం వల్ల మొదటిగా వచ్చే లాభము మనకి సమృద్ధి. హల్లెలూయా. రెండవ ఆశీర్వాదము మలాకి 3:10 దేవుడు రాయించిన మాట, పట్టజాలని దీవెనలు దేవుడు ఇస్తాడు. పట్టజాలనంత అంటే పట్టుకుంటే కూడా మనం పట్టుకోవడానికి కూడా వీలు కాలేనంత ఆశీర్వాదములు, మనం ఇంకెంత కంట్రోల్ చేద్దామన్నా కంట్రోల్ అవ్వలేనంత ఆశీర్వాదములు ఎవరిస్తారంట? మనకి దేవుడు ఇస్తాడు. ఎప్పుడు అంటే దశమ భాగం ఇచ్చినప్పుడు దేవుడు పట్టజాలనంత దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవ లాభం ఎప్పుడు వస్తుంది అంటే పంటకు కాపుదల. మలాకి 3:11 దశమ భాగం ఇవ్వడం వల్ల పంటకు కాపుదల. పంటకు కాపుదల అంటే మీరు చేసే ప్రతి పనికి కాపుదల. మీరు ఏ పని చేస్తూ ఉన్నారు ఆ పనిలో ఆశీర్వదింపబడాలి. చాలామంది ఏవేవో ఆశీర్వదింపబడిపోవడానికి, అంటే డబ్బులు సంపాదించడానికి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచోడానికి ఏదేదో రాంగ్ వేస్ చూస్ చేసుకుంటారు, అక్రమ సంపాదన సంపాదిస్తారు. ఒకవేళ దేవుడు నిజంగా మీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తే అది సరిపోతుంది కదా మనకి. దేవుడు మీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తే చాలు, ఆ ఆశీర్వాదం దేవుడు అంతకంతకు అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. మరి దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క దశమ భాగం దేవునికి ఇస్తే పట్టజాలనంత దీవెనలు ఇస్తాడు. అంతేకాదు పంటకు కాపుదల కూడా దేవుడే ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దశమ భాగం ఇవ్వకపోతే ఏం కలుగుతుందో కూడా చూసినట్లయితే, మొదటిగా మలాకి 3:9 మనం చూస్తే మనకి శాపం వస్తుంది. ఎందుకంటే ఈ దశమ భాగము అనేది దేవుడు చూస్ చేసుకుంది, దేవుడు ఎన్నుకున్నది కనుక దశమ భాగం ఇవ్వడం మన పని కనుక అది ఇవ్వకపోతే మన పైన శాపం అనేది ఎలుబడి చేస్తుంది. ఇక రెండవదిగా మనకి దీవెన ఉండదు. అంతే కదా, దశమ భాగం ఇస్తే ఆశీర్వాదం అంటే దశమ భాగం ఇవ్వకపోతే ఆశీర్వాదం లేదని కదా అర్థం. కనుక మలాకి 3:10 మనకి దీవెన ఉండదు ఒకవేళ దశమ భాగం ఇవ్వకపోతే అని రాయబడింది. ఇక మూడవదిగా మలాకి 3:11 దశమ భాగం ఇవ్వకపోతే మన పంట నాశనం అవుతుంది. ఏమైపోతుంది? ఒకవేళ దేవుడు మీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించాడు. ఒక చిన్న ఉపమానం చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన చాలా ప్రార్థనాపూర్వకంగా ఉంటూ చాలా రోజు పనికి వెళ్తున్నారు, కట్టెలు కొట్టుకోవడానికి వెళ్తున్నారు. అయితే ఒకరోజు కట్టెలు కొట్టి ఆ మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్మినప్పుడు 100 రూపాయలకి అమ్మారు. ఇప్పుడు దశమ భాగం ఎంత ఇచ్చేయాలి? మన రూల్ ప్రకారం 10 రూపాయలు ఇచ్చేయాలి కదా. ఈ 10 రూపాయలు ఆనందంగా తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. దేవుడు చూశాడు, ఓకే ఇతను బాగానే ఇస్తున్నాడు అని చెప్పేసి తర్వాత రోజు మరలా కట్టెలు కొట్టి అమ్మితే 1000 రూపాయలు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఈ 1000 రూపాయలకు కూడా 100 రూపాయలు బాగానే ఇచ్చేసాడు ఈయన. అయితే సరే ఇది కూడా బాగానే ఇచ్చేసాడని మరలా వెళ్ళినప్పటికీ మరలా దేవుడు 5,000 ఇవ్వడం మొదలుపెట్టాడు. 5,000 ఇవ్వడం మొదలుపెట్టాడు. మరలా ఆయన 500 ఇచ్చేసాడు. మరలా వెళ్తే 10,000 ఇచ్చాడు. మరలా 1000 రూపాయలు బాగానే ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు అలా ఇంప్రూవ్ చేసుకుంటూ 1,00,000 రూపాయలకి వెళ్ళాడు. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు మొదలైందంటే ఇతనికి బాధ. ఏమనంటే, అమ్మో పాస్టర్ గారికి 10,000 ఇచ్చేయాలా? 10,000 ఇస్తే ఆయన ఏం చేసుకుంటాడు? అసలు 10,000 ఇచ్చేయాలా? నా కష్టం ఇది, నేను కష్టపడ్డాను, నేను ఒక్కొక్క కట్టి కొట్టి సంపాదించి అక్కడ అమ్మితే వచ్చింది, నేను ఇచ్చేయాలా అని బాధపడుతూ ఉంటుంటే అప్పుడు దేవుడు అన్నారంట, నీకు 1,00,000 రూపాయలు సెట్ కాదు, కానీ నీకు 100 రూపాయలు వేస్తాను, 10 రూపాయలే దేవుడికి నమ్మకంగా ఇవ్వి అని చెప్పారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దశమ భాగం ఇవ్వడంలో వెనకడుగు వేస్తే మన పంట ఏమైపోతుంది? ఆగిపోవడం మొదలవుతుంది. మన చేతి కష్టార్జితం ఆగడం మొదలవుతుంది. కనుక మీ చేతుల కష్టార్జితం అభివృద్ధిలోనికి నడిపించాలి అంటే మీరేం చేయాలో తెలుసా? మీరు మీ కలిగి ఉన్న దాంట్లో మీరేం చేయాలి? ఆశీర్వాదం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ కష్టార్జితాన్ని దేవుడి పనికే వాడితే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఇంకొక మాట చెప్పాలి అంటే, మా అందరికీ తెలుసు ఈ రోజుల్లో చాలామంది వాడేది ఏంటంటే కోల్గేట్ పేస్ట్. అందరూ వాడతారు కదండి. ఈ కోల్గేట్ పేస్ట్ తయారు చేసే ఈ కోల్గేట్ అనే వ్యక్తి, ఈ ఓనర్ ఏం చేశారు అంటే, స్టార్టింగ్ పళ్ళు అమ్ముతున్నప్పుడు అతనికి కొద్దిగా లాభం వచ్చినప్పుడు కొద్దిగా 10% దేవుడికి దశమ భాగం, ఆ తర్వాత దైవజనులు చెప్పిన మాటలు, దేవుడు చెప్పిన మాటలు విని
దేవుడికి ఇస్తే మన దరిద్రం పోతుంది, దేవుడికి ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడనే మాటలు గుర్తుపెట్టుకుని ఆయన్ని దేవుడు ఆశీర్వదించే కొద్దీ ఆయన దేవుడికి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎంతైతే దేవుడు 100% ఆశీర్వదించే 90% దేవుడికే ఇచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే 10% మాత్రమే ఆయన ఖర్చులకి ఆయనకి కావాల్సిన వాటికి వాడుకొని 90% కూడా ఏం చేస్తూ ఉన్నారు, దేవుడికే అర్పిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కని మాట. ఎంత అధికారంలో ఉన్నా, ఎంత గొప్పగా ఎంత సంపాదిస్తున్నా కూడా ఆయన బిడ్డలమైన మనము దేవుడికి ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదాన్ని గ్రహించే వారిగా ఉండాలి. గివింగ్ అనేది ఒక బ్లెస్సింగ్ లాంటిది, అందరం ఇవ్వలేం. దేవుడికి ఇవ్వడం అనేది ఆశీర్వాదకరమైనది కనుక దేవుడికి ఇవ్వడం నేర్చుకుందాము. దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో ఆయన ఘనమైన కార్యమును చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాట దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, దశమ భాగం ఇవ్వడం ప్రారంభిస్తే మీ దశ ఎత్తుకుంటుంది అని చెప్పారు. దశమ భాగం మనం ఇవ్వడం ప్రారంభిస్తే మన దశ మన రేంజ్ ఏం చేస్తాడు, దేవుడు ఎత్తుకు పెంచడం ప్రారంభిస్తాడు. మనల్ని దేవుడు అంతకంతకు ఆశీర్వాదం ప్రారంభిస్తాడు. కనుక దశమ భాగం ఇవ్వడం నేర్చుకుందాము. ఎవరెవరికి ఇవ్వాలి, మన సంఘానికి, మన యాజకునికి ఇవ్వాలి. ఇవ్వడం వల్ల కలిగే లాభాలేంటి, మనం దీవెన పొందుకుంటాము, మన పంట ఆశీర్వదింపబడుతుంది, అంటే మన చేతుల కష్టార్జితం ఆశీర్వదింపబడుతుంది. అంతేకాదు పట్టజాలనంత ఆశీర్వాదాలు వస్తాయి. మరి నష్టాలు కూడా మనం ధ్యానం చేసుకున్నాము. ఈ మాటలు విన్న మీరు దశమ భాగం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. దశమ భాగం అనేది చాలా విలువైనది, దేవుడు ఎన్నుకున్నది, దేవుడి చేత ప్రతిష్ఠించబడింది. కనుక దశమ భాగం ఇవ్వడంలో ఉన్న ఆశీర్వాదాన్ని కనుగొని దశమ భాగం ఇవ్వడంలో ఉన్న రుచిని తెలుసుకుని మీరే చక్కగా జీతం రాగానే దశమ భాగం దేవుడికి ఇస్తే ఆ దశమ భాగం ఎలా వాడతారు అనేది దేవుడు చూసుకుంటాడు. కానీ ఇవ్వడం మన వంతు, ఆ తర్వాత చూసుకోవడం అంతా దేవుని వంతు. కానీ మాటలు విన్న మీరందరూ కూడా ఈ రోజు నుంచి కూడా మీ జీతంలో మీ ఆత్మీయ సంఘానికి దశమ భాగం ఇవ్వడం మొదలు పెట్టండి. మీరందరూ కూడా దివ్యల్లా వెలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. విన్న వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. శరుణతుడా, మోహనతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనములు ప్రభువా. అయా తని బిడ్డలైన వారందరికీ అద్భుతమైన మాటలు మీరు వినిపింపచేశారని మేము నమ్ముతున్నాం. దశమ భాగములో ఉన్న విలువను మీరు తెలియచేశారు ప్రభువా. దశమ భాగంలో ఉన్న లాభ నష్టాలు ఎవరికి ఇవ్వాలి అన్నీ కూడా మీరు వివరించారు, నీకు వందనాలు. అయా తని దశమ భాగంలో ఉన్న దీవెన ప్రతి ఒక్కరూ తెలుసుకుని ప్రభువా మీ యందు భయభక్తులు కలిగి అయా మీకు ఇచ్చటల ముందుండి ప్రభువా మీ నామమును గణపరిచి, మీ నామమును స్తుతించి సేవించి, మీ నామమును అత్యున్నతమైన నామమును అయా ఎల్లప్పుడూ కొనియాడే భాగ్యమును ప్రతి బిడ్డలకి దయచేసి మీరు మాత్రమే సమృద్ధిని పొందుకోమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరణాత. అందరికీ మరణాత అండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము ఎన్నో అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.